హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం పాస్పోర్ట్ తీసుకునేటప్పుడు స్లాట్ బుక్ చేసుకొని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తే మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. లోపల ఎంత టైం పడుతుంది ప్రాసెస్కి, అసలు ప్రాసెస్ ఏంటిది లోపల, అండ్ టైం అండ్ మనీ సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళే ముందు కొన్ని థింగ్స్ చెప్తాను. అవి ఏంటివంటే, మీరు ఆన్లైన్లో పాస్పోర్ట్కి అప్లై చేసినప్పుడు మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళండి. ఆన్లైన్ రిసిప్ట్ ప్రింట్అవుట్ తీసినప్పుడు ఆ రిసిప్ట్లో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేయాల్సిన అన్ని వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఆల్రెడీ మీ డాక్యుమెంట్స్ని డిజిలాకర్ ద్వారా వాళ్ళకి పంపిస్తారు. ఫ్రెష్గా పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ పెట్టండి, ఎడ్యుకేషన్ ప్రూఫ్ కోసం 10th సర్టిఫికేట్ పెట్టండి. సో మీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. వేరే ఏ డాక్యుమెంట్స్ అయినా పెట్టచ్చు, నో ప్రాబ్లం. డిజిలాకర్లో ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా పట్టుకెళ్ళండి. ఇంకా ఒరిజినల్స్ ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళండి. అప్లై చేశాక మీకు ఆన్లైన్లో రిసిప్ట్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఎస్ఎంఎస్ కోనో ఈమెయిల్కి మెయిల్స్ వస్తాయి. మీరు ఏ రోజు అయితే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ రోజు అటెండ్ కమ్మని. ఆధార్ కార్డ్ తీసుకెళ్లేటప్పుడు ఫుల్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. ఫుల్ ఆధార్ కార్డ్ అంటే దాంట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, అలాగే గ్రీన్ టిక్ తోటి సిగ్నేచర్ కూడా ఉంటుంది. అప్పుడే అది వ్యాలిడ్గా ఉంటుంది. మీరు నార్మల్గా కార్డ్ తీసుకెళ్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఫుల్ ఆధార్ కార్డ్ చెక్ చేసి అప్పుడే టోకెన్ ఇస్తారు వాళ్ళు, లేకపోతే టోకెన్ ఇచ్చే టైంలో ఫుల్ ఆధార్ కార్డ్ తీసుకురామని చెప్తారు. సో ముందు జాగ్రత్తగా మనం ఫుల్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి. వాళ్ళు టోకెన్ లాగా ఒక నెంబర్ ఇస్తారు, కౌంటర్ ఏకి వెళ్ళమని చెప్తారు. సో కౌంటర్ ఏకి వెళ్ళే ముందు టీవీలో డిస్ప్లే అవుతుంది మీ నెంబరోనో మీరు ఏ కౌంటర్కి వెళ్ళాలో అక్కడ క్లియర్గా చెప్తారు. ఆ టోకెన్ నెంబర్ చూసుకొని మనకి ఏ కౌంటర్ అలాట్ చేశారో ఆ కౌంటర్కి వెళ్ళాలి. మనకి టోటల్గా 3 కౌంటర్స్ ఉంటాయి, కౌంటర్ ఏ, కౌంటర్ బి, కౌంటర్ సి. సో కౌంటర్ ఏ వచ్చేసి 20 కౌంటర్స్ ఉంటాయి. అక్కడ వర్క్ ఏంటి అంటే, మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ కరెక్టా కాదో ఒకసారి చెక్ చేసుకోమంటారు. అలాగే మన ఒరిజినల్స్ ఒకసారి వాళ్ళకి ఇస్తే అవి చెక్ చేసుకొని మన థంబ్ ఇంకా మన సిగ్నేచర్ ఇంకా మన ఫోటో తీసుకొని వాళ్ళు కౌంటర్ బికి వెళ్ళమని చెప్తారు. బయోమెట్రిక్ ఎలా తీసుకుంటారంటే 2 థంబ్స్ పెట్టాలి, నెక్స్ట్ 1 హ్యాండ్ 4 ఫింగర్స్ పెట్టాలి, అలాగే నెక్స్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్ పెట్టాలి. నెక్స్ట్ మనం డిజిటల్గా సిగ్నేచర్ పెట్టాలి. అక్కడ ఒక పెన్ ఉంటుంది, అది తీసుకొని మనం స్క్రీన్ మీద కరెక్ట్గా సైన్ చేయాలి. ఈ సైన్ ఎందుకు కరెక్ట్గా చేయాలంటే ఈ సైన్ మన పాస్పోర్ట్ మీద వస్తుంది, సో చూసుకొని చేయండి. మిమ్మల్ని స్టార్టింగ్లో 1 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళమని చెప్పాను కదా, అది ఎందుకంటే మీరు ఒరిజినల్స్ చూపించాక నెక్స్ట్ జిరాక్స్ కూడా అడుగుతారు. సో ఆ జిరాక్స్ మీద మీరు సైన్ చేయాలి. సైన్ చేసిన దాన్ని మీ అప్లికేషన్తో పిన్ చేసి ఇస్తారు మీకు. చేసి ఫోటో, వీళ్ళ దగ్గర వైట్ బ్యాక్గ్రౌండ్ ఇంకా కెమెరా రెడీగా ఉంటుంది. వీళ్ళు తీసే ఫోటో మన పాస్పోర్ట్లో వస్తుంది. నా సజెషన్ ఏంటి అంటే, మీరు మంచిగా రెడీ అయ్యి ఫార్మల్స్లో వెళ్ళండి. ఎందుకంటే ఈ ఫోటో మన పాస్పోర్ట్లో వస్తుంది కాబట్టి ఈ పాస్పోర్ట్ 10 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 10 ఇయర్స్ అదే ఫోటో ఉంటుంది. సో మళ్ళీ మీరు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకునేటప్పుడు మళ్ళీ ఫోటో దిగాలి. సో 10 ఇయర్స్ ఒకే ఫోటో ఉంటుంది కాబట్టి మీరు మంచిగా రెడీ అయ్యి వెళ్ళండి. కౌంటర్ ఏలో ప్రాసెస్ మొత్తం 5 మినిట్స్ లోపల అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళు కౌంటర్ బీకి వెళ్ళమని చెప్తారు. బట్ కౌంటర్ బీకి వెళ్ళే వెయిటింగ్ టైం వచ్చేసి 20 to 30 మినిట్స్ ఉంటుంది. కౌంటర్ ఏకి మనం వెళ్ళినప్పుడు మన టోకెన్కి ఏ కౌంటర్ వచ్చిందో టీవీలో చూసుకున్నాం కదా, సో అదే ప్రాసెస్ ఉంటుంది కౌంటర్ బీకి కూడా. కౌంటర్ బీకి వెయిటింగ్ టైం కొంచెం ఎక్కువ ఉంటుంది కౌంటర్ ఏతో కంపేర్ చేస్తే. ఇది ఎందుకంటే కౌంటర్ ఏ వచ్చేసరికి 20 కౌంటర్స్ ఉంటాయి. మన వర్క్ అంతా 5 to 10 మినిట్స్ లోపలే కంప్లీట్ అయిపోతుంది. బట్ కౌంటర్ బీకి వచ్చేసరికి ఓన్లీ 6 to 8 కౌంటర్సే ఉంటాయి. సో వెయిటింగ్ టైం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కౌంటర్ బీలో ప్రాసెస్ ఏంటి అంటే, మీరు తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చెక్ చేస్తారు. మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ ఇంకా డాక్యుమెంట్స్ మ్యాచ్ అయ్యా లేదా చెక్ చేస్తారు. మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కాకుండా కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ అయితే ఇవి చూపించచ్చు ప్రూఫ్గా. ఆ డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ మ్యాచ్ అయినప్పుడు మీ దగ్గర ప్రూఫ్గా వేరే డాక్యుమెంట్స్ లేకపోతే మీ అప్లికేషన్ని రీషెడ్యూల్ చేసుకోమని చెప్తారు. దానికి మనీ ఏం అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ పే చేశారు. బట్ నెక్స్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి మీరు. బెటర్ ఆప్షన్ ఏంటి అంటే, మీతో పాటు వేరే డాక్యుమెంట్స్ కూడా ప్రూఫ్గా తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ సి. వెయిటింగ్ టైం వచ్చేసి మోర్ దెన్ 1 అవర్ ఉంటుంది. కౌంటర్ సి కోసం కూడా మీ టోకెన్ నెంబర్ ఏ కౌంటర్లో వచ్చిందో టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటాయి, మీరు చెక్ చేసుకోవాలి కంటిన్యూస్గా. కౌంటర్ సి వచ్చేసి లాస్ట్ స్టేజ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఒకసారి టోకెన్ స్క్రీన్ మీద డిస్ప్లే అయినాక మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేశాక మీ అప్లికేషన్ మీద గ్రీన్ పెన్ తోనే టిక్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత మన పాస్పోర్ట్ వస్తుందని. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్గా 1 మినిట్ లోపలనే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడి వరకు మన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. పాస్పోర్ట్ ఆఫీస్లో మీకు వెంటనే ఎస్ఎంఎస్ ఇంకా ఈమెయిల్ కూడా వస్తుంది, మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ పోలీస్ వెరిఫికేషన్ ఉంటుందని. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక మీకు పోలీస్ నుంచి అయితే కాల్ వస్తుంది 1 or 2 డేస్లో. మేము వెరిఫికేషన్ కోసం వస్తున్నాం, మీరు ఇంట్లో ఉన్నారా, మేము ఇప్పుడు వస్తున్నామని కాల్ చేస్తారు. వెరిఫికేషన్ కోసం పోలీస్ వచ్చినప్పుడు మీ ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అడుగుతారు. నెక్స్ట్ మీ నైబర్స్ని పిలవడం చెప్తారు. ఎందుకంటే వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు, వీళ్ళు తెలుసా మీకు అని. ఇంకా నేబర్స్ది ఆధార్ కార్డ్ ఇంకా సిగ్నేచర్ కూడా తీసుకుంటారు. 1 or 2 డేస్లో మీకైతే ఎస్ఎంఎస్ వస్తుంది స్పీడ్ పోస్ట్ నుంచి, ఇంకా ట్రాకింగ్ ఐడి కూడా వస్తుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన 2 డేస్లోనే పాస్పోర్ట్ మీ చేతికైతే వచ్చేస్తుంది. మీరు పాస్పోర్ట్ అప్లై చేశాక పాస్పోర్ట్ మీ ఇంటికి వచ్చేంత వరకు ఇదైతే కంప్లీట్ ప్రాసెస్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పాస్పోర్ట్ తీసుకోబోతుంటే ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.